నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో మరోసారి సమ్మె సైరన్ మోగబోతోంది. లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ చక్రం రేపటి నుంచి స్తంభించిపోనుందా? ఒకవైపు హామీల వర్షం, మరోవైపు సమస్యల పర్వం. ఎన్నికల వేళ మేమున్నామంటూ భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తీరా అధికారంలోకి వచ్చాక కార్మికులను గాలికి వదిలేసిందా? బుధవారం తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోలకే పరిమితం కాబోతున్నాయా? అసలు కార్మికుల ఆగ్రహానికి కారణమేంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? అవును, మీరు విన్నది నిజమే. ఈ నెల 22 అంటే బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు డిపోల నుంచి బయటకొచ్చే ప్రసక్తి లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. గత ఏడాది మే నెలలో సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు చర్చల పేరుతో కాలయాపన చేసి అడ్డుకున్న ప్రభుత్వం ఈసారి మాత్రం కార్మికుల ఓపికను పరీక్షిస్తోంది. జేఏసీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది మా ఉనికి చాటుకునే పోరాటం, ఇదే ఆర్టీసీలో చివరి సమ్మె కావాలి అని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అమలు విషయంలో చేతులెత్తేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఆర్టీసీ మాత్రమే కాదు, రైతు రుణమాఫీలో గందరగోళం, మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో నిబంధనల మెలికలు, ఇలా ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని కార్మికులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట అన్నట్టుగా రేవంత్ తీరు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఈనాటివి కావు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలే ఇప్పుడు అగ్నిపర్వతంలా మారాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇది కీలకమైన డిమాండ్. గత ప్రభుత్వం బిల్లు తెచ్చినా దాని అమల్లో ఉన్న చిక్కుముడులను రేవంత్ సర్కార్ విప్పలేకపోతోంది. యూనియన్లపై నిషేధం ఎత్తివేత, సంస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. బకాయిల చెల్లింపులు, 2021, 2025 వేతన సవరణలు, అలాగే 2017 నాటి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్ అయిన వారికి రావాల్సిన సెటిల్మెంట్ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. ఆ వృద్ధ కార్మికులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్టీసీ యాజమాన్యం ఏమో మాకు సంబంధం లేదని లేబర్ కమిషన్ కు లేఖ రాసింది. అంటే ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఈ చిక్కుముడి వీడదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇతర రాజకీయ అంశాల్లో, ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉంటూ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదన్నది బహిరంగ సత్యం. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం దానివల్ల ఆర్టీసీపై పడుతున్న అదనపు భారాన్ని గాని, కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడిని గాని పట్టించుకోవడం లేదన్న ఆవేదన కార్మికుల్లో కనిపిస్తోంది. ఈ పోరాటం కేవలం ఒక జేఏసీకే పరిమితం కాలేదు. అన్యాయం జరుగుతోందని భావించిన ఇతర చిన్న చిన్న సంఘాలు కూడా ఏకమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే అందరం సమ్మెలోకి వెళతామని అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పటికే డిపోల్లో అధికారులు ఆంక్షలు విధిస్తున్నా, సస్పెన్షన్ భయాలు చూపిస్తున్నా, చావుకైనా సిద్ధం కానీ వెనక్కి తగ్గేది లేదు అంటూ కార్మికులు తెగిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్లే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని చర్చలు జరపకపోతే బుధవారం తెలంగాణ రోడ్లపై ఆర్టీసీ బస్సును చూడటం కష్టమే. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలను, రేయింబవళ్లు సేవ చేస్తున్న కార్మికులను మోసం చేయడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా క్షేమకరం కాదు. మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొంటారా, లేక సమ్మెతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తారా? వేచి చూడాలి.